సలార్ మూవీ నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్ బాగా ఆకట్టుకుంటుంది, గూసు బంప్స్ తెప్పిస్తుంది. అయితే ఇందులో పలు అంశాలు హైలైట్గా ఉండబోతున్నాయట. అవి వర్క్ అయితే బాక్సాఫీస్ వద్ద ఓచకత తప్పదు అంటున్నారు. సలార్ సినిమా నుంచి ఇప్పటి వరకు ప్రభాస్ అభిమానులకి అసంతృప్తులు ఎక్కువగా ఎదురయ్యాయి. గ్లిమ్స్లు ఆయన చూపించకపోవడంతో చాలా డిసప్పాయింట్ అయ్యారు, కానీ దాన్ని ఆదరించారు. ఇటీవల వచ్చిన ట్రైలర్ చూసి బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినిమా ప్రియులు సైతం ప్రభాస్ ఇలా ఉన్నాడేంటి, డైలాగులేంటి ఇలా ఉన్నాయి, ఆయన ఎక్కువగా కనిపించలేదని ఫీలింగ్ కలిగింది. దీనిపై చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి. ఆ శాఖ చిత్ర బృందానికి తగిలింది. దీంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ దిగి వచ్చాడు. తాజాగా సలార్ ట్రైలర్ని విడుదల చేశారు. ప్రభాస్ ఎలివేషన్లు, భారీ యాక్షన్ సీన్లతో ఈ ట్రైలర్ సాగింది. కేజీఎఫ్ అంటే దాన్ని మించి ఇందులో యాక్షన్ సీన్లే ఉన్నాయి. ఒక మిషన్ గన్నే కాదు, పదుల సంఖ్యలో ఉన్నాయి. అవన్నీ ఒకేసారి ప్రయోగిస్తే ప్రత్యర్థులు చిత్తు కావడమే. ఇక తనకు ఎదురొచ్చాడని ఒకడు ప్రభాస్ ముందు ఓవర్ చేసి సింపుల్గా గన్ని ఎక్కుపెట్టి లారీనే లేపేశాడు. అంతటి క్రూరంగా ప్రభాస్ పాత్రని చూపించారు. అంతేకాదు, స్నేహం కోసం ఎంతటి సాహసానికైనా తెగించి యోధుడిలా ఇందులో ప్రభాస్ పాత్రని చూపించాడు ప్రశాంత్ నీల్. అతనికి ఎదురే లేదని, అతని ముందు బలమైన సైన్యం కూడా దిగదుడిపి అనే విషయాన్ని స్పష్టం చేశాడు. స్నేహం కోసం ఏదైనా చేస్తాడని, ఏదైనా తెస్తాడని, వద్దు అంటే దేన్ని మిగల్చడని చెప్పించిన తీరు ప్రభాస్ పాత్ర ఎంతటి పవర్ఫుల్గా ఉంటుందో తెలియజేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అతని పాత్ర ముందు హీరో అనేది చాలా తక్కువైపోతుందని, డైనోసర్ అనేది కరెక్ట్ అనిపించేలా చేశాడు. సలార్ సినిమాలో ప్రధానంగా ప్రభాస్ పాత్ర ఎంతటి పవర్ఫుల్గా ఉంటుందో చూపించాడు ప్రశాంత్. ఆయనకు ఎదురు నిలబడి వాడే లేడని, సలార్ వచ్చాడంటే సామ్రాజ్యాలు అంతా కావడం ఖాయమనేలా ఇందులో ఆవిష్కరించారు. అయితే ప్రశాంత్ నీల్ ఈ ట్రైలర్ ద్వారా ఇప్పటి వరకు ఆయన చెప్పిన విషయాల ద్వారా కొన్ని మెయిన్ అంశాలు హైలైట్గా నిలుస్తున్నాయి. వాటిపైన ఈ సినిమా నడుస్తుందని, ఈ సినిమాకి ఆయువు పట్టుమని తెలుస్తుంది. కేజీఎఫ్ని మించిన యాక్షన్ ఎపిసోడ్లని ఇందులో మేళించాడట ప్రశాంత్ నీల్. ప్రభాస్ లాంటి కటౌట్ రంగంలోకి దిగితే ఏ రేంజ్ అని యాక్షన్ ఉంటుందో ఆ రేంజ్లో డిజైన్ చేశాడట. అందుకు తాజా ట్రైలరే ఉదాహరణ అని చెప్పొచ్చు. దీనిలో భారీ యాక్షన్ సీన్లకి కుదవలేదు. దీనికి తోడు సరికొత్త మిషన్ గన్లను వాడబోతున్నారు. కేజీఎఫ్లో వాడిన గన్నుకి మించినవి, అలాగే పదుల సంఖ్యలు వాడడం, అలాగే వాహనాల సైజు చూస్తుంటేనే పోరాట సన్నివేశాలు గూసు బంప్స్ తెప్పించేలా ఉండబోతున్నాయని తెలుస్తుంది. దీంతోపాటు స్నేహానికి పెద్దపీట వేస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఏ సినిమాకైనా ఎంతటి యాక్షన్ ఉన్నా దాన్ని నడిపించే ఎమోషన్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి స్నేహం ఆ ఎమోషన్ అని తెలుస్తుంది. ఈ మూవీ ఫ్రెండ్షిప్ పై సాగుతుందని దర్శకుడు తెలిపారు. తాజాగా ట్రైలర్లో కూడా చూపించారు. విడుదల చేసిన సూర్యుడి పాటలోనూ చూపించారు. ఆ స్నేహం అనే ఎమోషన్ బలంగా ఉంటుందని, చివరికి ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా మారిన వైన బలమైన స్నేహితులు శత్రువులుగా మారి ఢీకొని సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంటాయని తెలుస్తుంది. స్నేహంతో పాటు మదర్ సెంటిమెంట్ కూడా అంతర్లీనంగా ఉండబోతుందట. ఇందులోనూ కొంత మదర్ సెంటిమెంట్ని చూపించబోతున్నాడని తెలుస్తుంది. అయితే అదొక చిన్న లేయర్గా ఉంటుంది, కానీ మెయిన్ కాదని తెలుస్తుంది. కాన్సార్లోని జనాల పరిస్థితి, వారి అవస్థలను కూడా ఇందులో చూపిస్తారట. వారి దీన స్థితిని కూడా ఎమోషన్గా కనెక్ట్ చేయబోతున్నాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రధానంగా ఈ ఎమోషన్ని నమ్ముకొని దర్శకుడు సలార్ని రూపొందించడని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో స్నేహం పీక్లో చూపించి శత్రువులుగా మారిన విషయాలను టచ్ చేసి వదిలేస్తారట. ఇదంతా రెండో భాగంలో ఉండబోతుందని సమాచారం. ఇక ప్రశాంత్ నీల్ టేకింగ్కి ప్రభాస్ లాంటి భారీ కటౌట్ చేసే యాక్షన్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ బీజం తోడు కావడంతో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని తెలుస్తుంది. సినిమా చాలా బాగా వచ్చింది, కాకపోతే అది ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఒకవేళ ఈ సెంటిమెంట్లు యాక్షన్ ఆడియన్స్కి ఎక్కిందా, ఇక సలార్ని ఆపడం ఎవరైతారో కాదంటున్నారు పండితులు. బాక్సాఫీస్ వద్ద ఓచకోత తప్పదని, టార్గెట్ బాహుబలి రికార్డులే కాబోతున్నాయని అంటున్నారు. మరి నిజంగానే ఆ స్థాయికి రీచ్ అవుతుందా, ఆ రేంజ్లో ఉంటుందా అనేది చూడాలి. అయితే యశ్ లాంటి హీరోతో చేసిన కేజీఎఫ్ సినిమా 1000 కోట్లు వసూలు చేసింది. అలాంటిది బాహుబలితో ఇండియన్ రికార్డు షేక్ చేశాడు ప్రభాస్. ఇండియా వైడ్గా మంచి మార్కెట్ ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత సరైన సినిమా పడక ఫ్యాన్స్ సినీ ప్రియులు ఆయన మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు.